హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. సార్కి మేడం అంటే చాలా ఇష్టమని అర్థమవుతుంది. అలాంటిది ఏదో వర్క్లో ఉండి పట్టించుకోకపోతే సర్ది చెప్పాలి కానీ ఇలా యుద్ధానికి రెడీ చేయకూడదు అంటుంది రక్షిత శౌర్యతో. శౌర్య సీరియస్ గా రక్షితను చూసి, ఏయ్, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వు నా విషయంలో అస్సలు వేలు పెట్టకు. పెట్టావో విరిచి పారేస్తాను అని అంటాడు వేలు చూపిస్తూ. రక్షిత సీరియస్ గా శౌర్య వేలు పట్టుకొని వెనక్కి విరుస్తూ, రెస్పెక్ట్ మిస్ అయితే తాట తీస్తా. ఏంటి నేనేమన్నా నీ పెళ్ళాన్ననుకున్నావా అని గయ్యమంటే శౌర్య చేతిని విడిపించుకొని రక్షిత చేతిని వెనక్కి మడిచి పట్టుకొని, ఏంటే నా వేలు విరిచేద్దామని చూస్తావా అని అంటాడు పళ్ళు నూరుతూ. రక్షిత ఇంకో చేత్తో పిడికిలి బిగించి శౌర్య పొట్టలో పంచిస్తే శౌర్య రక్షిత చేయి వదిలేసి పొట్ట పట్టుకుని, ఓ సేర్ రాక్షసి, ఎంత గట్టిగా కొట్టావే అని అంటాడు అరిచినట్టే. రక్షిత సీరియస్ గా శౌర్య జుట్టు పట్టుకుని లాగుతూ, వసే ఏంట్రా, మర్యాదగా పిలువు అని డిమాండ్ చేస్తే శౌర్య రక్షిత నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని ఒక చేతిని వెనక్కి మడిచి పట్టుకుని, ఏంటే ఏదో అమ్మాయి కదా అని ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు? నేనేదో నీ మొగుండైనట్టు నా మీద అరుస్తున్నావు అని అంటాడు. రక్షిత శౌర్య నుంచి దూరం జరగడం మర్చిపోయి మరి ఫేస్ ఒక రకంగా పెట్టేసి, చిచి, ప్రపంచం మొత్తంలో ఆ అబ్బాయిలందరూ పోయి నువ్వొక్కడివే మిగిలా, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. పెళ్ళైనా చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను కానీ చచ్చిన నిన్ను పెళ్లి చేసుకోను అని అంటుంది. అప్పటి వరకు అదే ఫీల్లో ఉన్న శౌర్య రక్షిత తనను రిజెక్ట్ చేసేసరికి తన ఈగో హర్ట్ అయ్యి మనసులో, ఎలా అయినా దీన్ని పెళ్లి చేసుకొని దీనికి బుద్ధి చెప్పాలి అని ఫిక్స్ అయ్యి మళ్ళీ వెంటనే, చిచి, దీన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ రక్షిత వైపు చూస్తూ, నాది కూడా సేమ్ ఫీలింగ్ అని అంటాడు. పెద్దవాళ్ళు ముగ్గురు కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వీళ్ళ గొడవ చూస్తూ ఉంటే వేదు ఆకాష్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. రక్షిత ఒకసారి తన వైపు చూసుకుని శౌర్యకు దగ్గరగా శౌర్య చేతులు ఉండడం గమనించి శౌర్యను విసురుగా వెనక్కి నెట్టి దూరం జరుగుతుంది. కార్తీక్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఖుషి పాప కార్తీక్ ఎదురుగా కూర్చొని చెంప కింద చేతులు పెట్టుకుని కార్తీక్ వైపే చూస్తూ కూర్చుంటే ఒక 20 నిమిషాలకు కార్తీక్ వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు. కార్తీక్ వర్క్ అయిపోవడంతో ఖుషి పైకి లేచి తను వేసిన డ్రాయింగ్ తీసుకువచ్చి కార్తీక్ ఎదురుగా ఉంచి, ఎలా ఉంది రావణ్ అని అడిగితే కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి డ్రాయింగ్ ని చూస్తూ, చాలా బాగుంది, చాలా బాగా వేశావు అంటూ పైకి లేచి ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇది ఫ్రేమ్ చేయించి మన రూమ్ లో పెడదాం అని అంటాడు. కార్తీక్ అప్రిషియేట్ చేయడంతో ఖుషి హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, నిజంగా బాగుందా అని అడుగుతుంది మెరిసే కళ్ళతో. కార్తీక్ చిరునవ్వుతో ఖుషిని చూసి, నీ ఎంత అందంగా ఉంది అని అంటూ మైక్ కి కాల్ చేసి డ్రాయింగ్ రూమ్ లోకి రమ్మని చెప్పి మైక్ రాగానే ఖుషి చేతిలో ఉన్న డ్రాయింగ్ తీసుకుని మైక్ ఇచ్చి, ఇది ఫ్రేమ్ చేయించుకుని తీసుకురమ్మని చెప్తాడు. మైక్ వెళ్ళగానే కార్తీక్ ఖుషిని ఎందుకు ఏడ్చావు అని అడిగితాడు. ఖుషి చెంపల మీద ఉన్న కన్నీటి చారలు చూసి. ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, మీరు డ్రాయింగ్ ఎలా ఉందో సరిగ్గా చెప్పలేదు, ఇంకా నన్ను పట్టించుకోలేదు అని ఏడుపొచ్చింది అని చెప్తుంది డల్ ఫేస్ తో. కార్తీక్ కూర్చొని ఖుషిని వడిలో కూర్చోబెట్టుకొని, మన మీద కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయి. వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ అయినా లేదా ఎవరైనా డిస్టర్బ్ చేసినా వర్క్ లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడూ నేను పట్టించుకోలేదు అని బాధపడకు. నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు. అలా అని మనల్ని నమ్ముకున్న వాళ్ళను ఇబ్బందులో పడేయకూడదు కదా అని అడిగితే ఖుషి పాప బుద్ధిగా కార్తీక్ చెప్పేది వింటూ అవును అని తలూపుతుంది. కార్తీక్ చిన్న స్మైల్ తో ఖుషి మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ, ఇలా ఇంకోసారి నేను పట్టించుకోవడం లేదని ఎప్పుడూ ఏడవకు. నీకు నేను టైం ఇవ్వకపోతే నాతో గొడవ పడాలి కానీ ఇలా ఎప్పుడూ ఏడవకూడదు అని చెప్తాడు లాలనగా. ఖుషి పాప కార్తీక్ చెప్పింది అర్థం చేసుకుంటూ, సరే, ఇంకోసారి ఇలా ఏడవను అని చెప్తే కార్తీక్ నవ్వుతూ, ఇంకోసారి ఇలా నేను పట్టించుకోవడం లేదని ఏడిస్తే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నీ ఇష్టం అని అంటాడు. ఖుషి కార్తీక్ ని గుర్రుగా చూసి, నేను చూస్తాను
ఖుషి తల ఢీ కొట్టి సర్లే పద బయటకు వెళ్దాం అని అంటే ఇద్దరు హాల్లోకి వచ్చేసరికి శౌర్య రక్షిత ఎదురెదురుగా నుంచొని ఒకరి వైపు ఒకరు కాల్చేసేలా చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ ఇద్దరిని గమనించి వెళ్లి వజ్రం గారి పక్కన కూర్చొని ఏమైందమ్మమ్మా అని అడిగితే వజ్రం గారు జరిగింది మొత్తం చెప్తారు. కార్తీక్ పైకి లేచి శౌర్య దగ్గరికి వచ్చి నెత్తి మీద మొట్టికాయ వేస్తే శౌర్య తల మీద రుద్దుకుంటూ కార్తీక్తో ఆ బావ ఏంట్రా బావా ఎంత గట్టిగా కొట్టావు, అయినా ఇప్పుడు నేనేం చేశాను అని అడుగుతాడు. దానికి కార్తీక్ సీరియస్ గా శౌర్యని చూస్తూ ఎందుకురా నా చెల్లితో గొడవ పడుతున్నావు, తను మంచిగానే కదా చెప్పింది, తను చెప్పిన దాంట్లో నీకొచ్చిన నొప్పి ఏంటి అని అడిగితే శౌర్య గుర్రుగా రక్షితని చూసి కార్తీక్తో నీ చెల్లి నాకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, అదే నా ప్రాబ్లం అని అంటాడు. శౌర్య కార్తీక్ ని సీరియస్ గా చూస్తే కార్తీక్ శౌర్య లుక్ అస్సలు పట్టించుకోకుండా ముందు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు, అప్పుడు ఎదుటి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయి రెస్పెక్ట్ ని అని అంటే శౌర్య పళ్ళు కొరుకుతూ కార్తీక్ వైపు సీరియస్ గా చూసి పైన రూమ్ లోకి వెళ్తాడు. కార్తీక్ ఖుషితో ఓయ్ తిక్కల్ స్ట్రాంగ్ గా కాఫీ తీసుకునిరా అని అడుగుతాడు రాజేంద్ర గారి పక్కన సెటిల్ అవుతూ. ఖుషి బుగ్గ మీద వేలు పెట్టుకుని ఐన్స్టీన్ రేంజ్ లో ఆలోచిస్తూ ఉంటే కార్తీక్ ఖుషిని ఏం ఆలోచిస్తున్నావే అని అడుగుతాడు. మీరు నాకు కాఫీ చేయడం నేర్పించారు గాని స్ట్రాంగ్ కాఫీ ఎలా చేయాలో నేర్పించలేదు కదా, అదే ఆలోచిస్తున్నా ఎలా చేయాలి అని చెప్పేసరికి కార్తీక్ తల కొట్టుకుంటూ దీంతో ఇదే వచ్చిన చిక్కు అని అనుకుంటూ పైకి లేచి కాఫీ వద్దు ఏం వద్దులే పదా అందరి కోసం కుకింగ్ చేద్దాం అని తానే కదిలితే ఖుషి సంబరంగా కార్తీక్ చూస్తూ అయితే నాకు ఈరోజు ఏ కర్రీ నేర్పిస్తారు అని అడుగుతుంది. కార్తీక్ అందరి వైపు చూస్తూ మీకేం కావాలి అని అడిగితే వేదు కార్తీక్తో అనయ్య బిర్యానీ అని అంటుంది. కార్తీక్ మిగతా వాళ్ళని చూస్తూ మీకు అని అడిగితే అందరూ బిర్యానీనే చేయమంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కార్తీక్తో నేను చికెన్ తినను అని చెప్తే కార్తీక్ ఖుషిని చూస్తూ ఆ విషయం నాకు తెలుసు పద వెజ్ బిర్యానీ చేద్దాం అని కిచెన్ లోకి వెళ్తే ఖుషి కూడా కార్తీక్ వెనకే వెళ్తుంది. రక్షిత వజ్రం గారిని అయ్యో అమ్మమ్మ గారు సార్ కుక్ చేయడం ఏంటి అని అడిగితే వజ్రం గారు చిన్నగా నవ్వుతూ రక్షితతో వాళ్ళ ఆవిడకి వాడే నేర్పించడం కోసం ఇలా అప్పుడప్పుడు చేస్తున్నాడు, ఏం పర్లేదు నా కృష్ణయ్యకి అన్నీ వచ్చు అని చెప్తే రక్షిత ఒకసారి అందరినీ చూస్తూ సార్కి నేను హెల్ప్ చేస్తాను అని కిచెన్ లోకి వెళ్ళి కార్తీక్తో సార్ నేను మీకు హెల్ప్ చేయనా అని అడిగితే కార్తీక్ రక్షితతో ముందు నన్ను సార్ అని పిలవడం మానే అన్నయ్య అని పిలువు, అలా అయితేనే హెల్ప్ చేయి అని అంటాడు కండిషనల్ గా. రక్షిత కొంచెం ఇబ్బందిగా కార్తీక్తో అలాగే సార్ అని ఆగిపోయి అన్నయ్య అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో రక్షితను చూసి బయటకు వెళ్లి చైర్ తీసుకుని వచ్చి రక్షితకిస్తూ కూర్చొని కబుర్లు చెప్పు చాలు అని అంటాడు. రక్షిత ఇబ్బందిగా చూస్తూ ఉంటే అన్నయ్య అని పిలిచావు కదా, మరి అన్నయ్యతో కబుర్లు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి, కూర్చో అని అంటే ఖుషి కార్తీక్తో నేను కూడా మీకు కబుర్లు చెప్తా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టండి అని అంటుంది గ్యాస్కెట్ వైపు చూపిస్తూ. కార్తీక్ ఖుషినెత్తి గ్యాస్కెట్ మీద కూర్చోబెట్టి మొగుడికి వండి పెట్టాల్సింది పోయి కూర్చొని కబుర్లు చెప్తా మీరు వండండి అనే పెళ్ళం నాకే దొరికింది అని అంటాడు ఖుషి ముక్కులాగి. ఖుషి ముక్కు రుద్దుకుంటూ మూత ముడిచి అలిగి నేను మీకేం కబుర్లు చెప్పను అసలు అని అంటుంటే కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి వెజిటబుల్స్ తీసుకొని వాష్ చేసి ఫాస్ట్ గా కట్ చేస్తూ మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారా అని అడుగుతాడు రక్షితని. నాకు ఎవ్వరూ లేరన్నయ్య, నాకంటూ ఉన్నది నా వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే. నాకు ఊహ తెలిసిన కొన్ని రోజులకే మా వాళ్ళు నన్ను వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను ఆర్ఫనేజ్లో జాయిన్ చేశారు. పొలం సరిగ్గా పండక ఇబ్బందులు పడుతూ ఉంటే అప్పుడే బ్యాంక్ వాళ్ళు వచ్చారు. బ్యాంక్ లోన్ కట్టలేదని వాళ్ళు అమ్మ నాన్నని అవమానించారు. నలుగురిలో నానా మాటలు అని మా ఇల్లు లాక్కున్నారు. అందరూ చిన్న చూపు చూస్తూ ఉంటే తట్టుకోలేక నన్ను అనాథన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటుంది చంపలపై జారుతున్న కన్నీళ్లతో. కార్తీక్ తడి తీరిన కళ్ళతో రక్షిత ముందు మోకాళ్ళ మీద కూర్చొని రక్షిత కన్నీళ్లు తుడుస్తూ నువ్వు అనాథవి కాదు, నీకు మేమంతా ఉన్నాము, ముఖ్యంగా నీకు అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అని అంటే రక్షిత చెప్తూ ఉన్నప్పుడే రక్షిత చంపల మీద జారుతున్న కన్నీళ్లు చూసి ఖుషి పాప కిందకి దిగి బయటకు వెళ్లి
రక్షిత ఏడుస్తుంది అని చెప్పి అందర్నీ తీసుకొస్తుంది. అందరూ రక్షిత చెప్పింది విని బాధగా తన వైపు చూస్తారు. రక్షిత కార్తీక్‌ని హగ్ చేసుకుని, "ఎందుకన్నయ్య వాళ్ళు నన్ను అనాథని చేసి వెళ్ళిపోయారు. అప్పుడే నన్ను కూడా వాళ్ళతో తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా!" అని వెక్కుతూ ఏడుస్తూ ఉంటే కార్తీక్ రక్షితను దూరం జరిపి తల తిప్పి చూసి, "ఐరా వాటర్ తీసుకొనిరా" అని అంటాడు. ఖుషి పాప ఫాస్ట్‌గా వాటర్ తీసుకొని వచ్చి ఇస్తే కార్తీక్ రక్షితకి వాటర్ తాగించి కళ్ళు తుడుస్తూ, "ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు. నీకు మేమంతా ఉన్నాం" అని చెప్తే వజ్రం గారు, రాజేంద్ర గారు రక్షిత దగ్గరికి వచ్చి తల నిమురుతూ, "నీకు మేం కూడా ఉన్నాం కదా! ఇంకోసారి ఎప్పుడు ఇలా బాధపడకు" అని అంటారు. ఖుషి పాప రక్షిత దగ్గరికి వచ్చి కార్తీక్ పక్కనే కూర్చొని ఇంకా రక్షిత చెంపల మీద జారుతున్న కన్నీళ్లు తుడుస్తూ, "నీకు నేను కూడా ఉన్నాను. ఏడవకు. నీకు ఆడుకోవడానికి నా బొమ్మలు కూడా ఇస్తాను. ఇంకా 2 అని 2 వేళ్లు చూపిస్తూ 2 టెడ్డీలు కూడా ఇస్తాను. ఇంకోసారి ఏడవకు" అని చెప్తూ ఉంటే కార్తీక్ హుఫ్ అని గట్టిగా గాలి పీల్చుకొని వదిలి ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కార్తీక్‌తో, "మీరు కూడా రక్షిత కోసం కొన్ని బొమ్మలు తీసుకురండి" అని అంటుంది ఆర్డర్ వేస్తున్నట్టు దబాయింపుగా. కార్తీక్ తల కొట్టుకుంటూ ఖుషి వైపే చూస్తే అంత బాధలో కూడా రక్షితకి చిన్నగా నవ్వొస్తుంది. కార్తీక్ రక్షితను చూస్తూ ఒకసారి అందరిని చూసి, "మీరు వెళ్ళండి. మేము కుకింగ్ కంప్లీట్ చేస్తాం" అని చెప్తే అందరూ సరే అని రక్షిత వైపు ఒకసారి చూసి లోపలికి వెళ్తారు. కార్తీక్ ఖుషి పాపని ఎత్తుకొని గ్యాస్కెట్ మీద కూర్చోపెట్టి కుకింగ్ స్టార్ట్ చేస్తే ఖుషి కార్తీక్‌ని చూస్తూ, "రక్షితకి బొమ్మలు తీసుకొస్తావు కదా! అప్పుడు నాకొక చోటా భీమ్ బొమ్మ తీసుకొనిరా. అందులో కాళియా బొమ్మొద్దు. కాళియా నాకు నచ్చడు. ఇంకా డోరా, టామ్ అండ్ జెర్రీ బొమ్మలు కూడా కావాలి నాకు" అని అంటుంది ఫేస్ క్యూట్‌గా పెట్టి. కార్తీక్ ఒకసారి ఖుషి వైపు చూసి అలాగే అని తలూపుతాడు. ప్రతాప్ వర్మ ఇంట్లో ప్రతాప్ బెడ్ మీద పడుకొని ఉంటే డాక్టర్ సెలైన్ మారుస్తూ ఉన్నాడు ముందుది అయిపోవడంతో. ప్రతాప్‌కి కనీసం మాట్లాడే ఓపిక కూడా లేకపోవడంతో పక్కనే ఉన్న పిఏ కొంచెం జాలిగా చూస్తూ మనసులో మాత్రం, "ఈయన గారికి ఇలాగే జరగాలి" అని అనుకుంటాడు. ప్రతాప్ ఒకసారి చుట్టూ చూసి కళ్ళు మూసుకొని మనసులో, "ఒక్క రోజుకే పనివాళ్ళు చేసిన వంట తింటేనే నా పరిస్థితి ఇలా ఉంది. అను ఇంకా 4 రోజులు రాదు. అప్పటి వరకు నా పరిస్థితి ఏంటి" అని భయపడుతూ ఉంటే అప్పుడు వచ్చిన రాజేష్ ప్రతాప్ పక్కన కూర్చొని చేతిని పట్టుకొని, "ఎలా ఉంది ప్రతాప్" అని అడుగుతాడు. ప్రతాప్ కళ్ళు తెరిచి రాజేంద్రని చూస్తూ బానే ఉంది అన్నట్టు తలూపితే రాజేష్ బాధగా, "ఇలా అయిందేంటి ప్రతాప్? ఎంత గట్టి మనిషివి, ఇలా అయిపోయావు. నేనిలా చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది" అని అంటాడు ఫీల్ అవుతూ. ప్రతాప్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే రాజేష్ డాక్టర్‌తో, "నా ఫ్రెండ్ తొందరగా ఇంతకు ముందులా అవ్వాలి" అని సీరియస్ గా మార్నింగ్ లో చెప్తే డాక్టర్ రాజేష్ తో, సార్కి ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. బయట ఫుడ్ ఏదైనా తినుంటారు. అది పడలేదు. అందుకే ఇలా అయింది. నార్మల్ అవ్వడానికి కనీసం 3-4 రోజులు పడుతుంది. బయట ఫుడ్ అస్సలు తినకూడదు. ఉప్పు కారం తినకుండా ఉంటే కొంచెం తొందరగా సెట్ అవుతారు. దాదాపు 15 టైమ్ వాష్రూమ్‌కి వెళ్లారు. అందుకే ఇంత వీక్ అయ్యారు. 2 డేస్ సైలెన్స్ ఖచ్చితంగా పెట్టాలి" అని చెప్తే రాజేష్ కొంచెం షాక్‌గా ప్రతాప్‌ని చూస్తూ మనసులో, "పర్లేదు. అన్నిసార్లు వెళ్ళినా బాగానే ఉన్నాడు. ఇంకొకరైతే పైకి పోయేవాళ్ళు" అని అనుకుంటాడు. డాక్టర్ రాజేష్‌ని చూస్తూ, "సార్, ఇక్కడ మా సిస్టర్స్ ఇద్దరుంటారు. వాళ్ళు చూసుకుంటారు. నేను ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తాను" అని చెప్పి వెళ్ళిపోతాడు. రాజేష్ ప్రతాప్ పక్కన కూర్చొని పిఏతో, "మీరు కొంచెం సేపు బయటకు వెళ్ళండి" అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. రాజేష్ ప్రతాప్‌ని చూస్తూ, "ప్రతాప్, ఎల్లుండ ఆ అజయ్ కృష్ణ చెల్లి ఎంగేజ్మెంట్. రేపు ఆ ఆకాష్‌కి స్పాట్ పెట్టాను" అని చెప్తే ప్రతాప్ ఓకే అన్నట్టు తలూపుతాడు. "ఈ రోజు కుదరలేదు. పైగా వాడితో నీ కొడుకు కూడా ఉన్నాడు. అందుకే ప్లాన్ డ్రాప్ చేశాను. రేపు ఎవ్వడడ్డొచ్చినా వదిలిపెట్టను. నీకు బాలేదని చెప్పి నీ కొడుకుని ఒక 4 గంటలు ఇక్కడికొచ్చేలా చెయ్యి. ఆ ఆకాష్‌ని ఫినిష్ చేస్తాను" అని అంటే ప్రతాప్ ఆలోచిస్తూ నీరసంగా, "నా కొడుకు రాడేమో" అంటాడు చిన్నగా. రాజేష్ ప్రతాప్‌తో, "రేపొద్దున్నే నేను కాల్ చేసి నీకు అస్సలు బాలేదు రమ్మని చెప్తాను. వస్తే ఓకే. లేదంటే వేరే ప్లాన్ ఆలోచిద్దాం" అని అంటే ప్రతాప్ సరే అన్నట్టు తలూపుతాడు. రియా రూమ్ లో కూర్చొని మూవీ చూస్తూ ఉంటే అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది.
ఫోన్ వైపు చూసి ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో భయంగా ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ అటెండ్ చేసి చిన్నగా హలో అని అంటుంది. అటువైపు నుంచి హాయ్ బేబీ, నేను హర్ట్ అయ్యాను నువ్వు నన్ను మర్చిపోయినందుకు అని అంటే ప్రియ భయంగా "లే- లేదు సార్, నేనేం మర్చిపోలేదు అని అంటుంది. అటువైపు నుంచి మరి మర్చిపోకపోతే అంత ప్రశాంతంగా సినిమా పెట్టుకుని ఎలా చూస్తున్నావు? పైగా నేను చెప్పిన పని 1% కూడా మూవ్ అవ్వలేదు కదా! నన్ను హర్ట్ చేసినందుకు నీకిప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలనుంది అని అంటే ప్రియా భయంగా ఏం పనిష్మెంట్ సార్ అని అడుగుతుంది. అటువైపు నుంచి నవ్వుతూ ఏం లేదు బేబీ, చాలా సింపుల్. నువ్వు బాల్కనీలోకి వచ్చి కిందకి దూకే అంతే అని అంటాడు. రియా భయంగా సార్ ప్లీజ్ అలా చేయలేను అని వణికిపోతూ ఉంటే అటువైపు నుంచి సీరియస్ గా మరి మనుషుల ప్రాణాలు తీసినప్పుడు ఈ భయం ఎక్కడికి పోయింది? నీ వరకు వచ్చేసరికి భయం వేస్తుందా అని అరుస్తాడు గట్టిగా. రియా భయంతో ఏడుస్తూ ఉంటే అటువైపు వ్యక్తి కొంచెం కూలవుతూ నువ్వేడవకు బేబీ, నేను చూడలేను. సర్లే, ఈసారికి నువ్వు దూకొద్దులే. నేను చెప్పిన పని టైంకి అవ్వకపోతే నేనే నిన్ను తోసేస్తాను అని అంటాడు బేస్ వాయిస్ లో. రియా భయంగా మీరు చెప్పిన టైంకి ఫినిష్ చేస్తాను సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్తూ ఉంటే అటువైపు నుంచి గుడ్, సర్లే, నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి ఏదో ఒక పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. పనిష్మెంట్ ఏంటంటే ఆగకుండా నేను చెప్పే వరకు పరిగెత్తు అని అంటాడు. రియా అలాగే నుంచుని ఉండడంతో రన్ అని అరుస్తాడు తన చెవిలో ఆ మాట గింగుర్లు తిరిగేలా. రియా భయంగా ఫోన్ అలాగే పట్టుకొని పరుగు స్టార్ట్ చేస్తే ఒక 50 నిమిషాల తర్వాత రియా పడిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవాళ్టకి చాలే, పోయి పడుకో అని కాల్ కట్ చేస్తాడు. రియా అలాగే కింద కూర్చుండిపోతుంది కళ్ళు తిరుగుతూ ఉంటే. మరి ప్రకాష్ ప్లాన్ చేసినట్టు శౌర్యని ప్రతాప్ దగ్గరికి రప్పిస్తాడా? ఆకాష్ ని అటాక్ చేయాలన్న వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేక ఎంగేజ్మెంట్ ప్రశాంతంగా జరిగిపోతుందా? ఎంగేజ్మెంట్ కి అటెండ్ అయ్యే అవినాష్ ప్రకాష్ లో ఖుషిని చూస్తే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.